ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఎంపైర్ 45 లక్షల కోట్ల సామ్రాజ్యమైన టాటా గ్రూప్ గురించి. రతన్ టాటా గారు చనిపోయి ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు, కానీ అప్పుడే టాటా కంపెనీ లోపల చాలా పెద్ద భూకంపాలే వస్తున్నాయి. ఒకప్పుడు టాటా అంటే నమ్మకం, టాటా అంటే చారిటీ, టాటా అంటే ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు టాటా లోపల జరుగుతున్న పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్ మరియు కేవలం లాభాల కోసమే తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అసలు టాటా గ్రూప్ కి ఏమవుతుంది అనే భయం అందరిలో మొదలైంది. లోపల ఉన్న ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుండి బయట ఉన్న కస్టమర్స్ దాకా అందరూ ఏదో ఒక రకమైన టెన్షన్ లో ఉన్నారు. టాటా వాళ్ళ కోర్ వాల్యూస్ అయిన ఎథిక్స్ మరియు ఎంప్లాయీ కేర్ ఇప్పుడు కంచికెళ్తున్నాయా? అసలు టాటా ట్రస్ట్ లో ఇప్పుడు ఎవరితో గొడవలు పడుతున్నారు? ఆర్బీఐ మరియు సెంట్రల్ గవర్నమెంట్ టాటా మీద ఎందుకు ప్రెషర్ పెడుతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో మనం డీప్ గా అనలైజ్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక కంపెనీ గురించి కాదు, ఇది మన దేశ ఎకానమీని శాసిస్తున్న ఒక సామ్రాజ్యం గురించి. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా లాభాల కోసం కక్కుర్తి పడే కంపెనీ కాదు. రతన్ టాటా గారి టైంలో వాళ్ళు ఎంప్లాయీస్ ని, పబ్లిక్ ని ఎంత కేర్ చేసేవారో మనందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నవంబర్ 29, 2008లో ముంబై తాజ్ హోటల్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు రతన్ టాటా గారు తీసుకున్న నిర్ణయాలు హిస్టరీలో నిలిచిపోయాయి. ఆ అటాక్ లో చనిపోయిన ప్రతి స్టాఫ్ ఫ్యామిలీకి ₹1 కోటి కాంపన్సేషన్ గా ఇచ్చారు. అది 2008లో. అంతటితో ఆగలేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా లైఫ్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళ పిల్లలకి లైఫ్ టైం ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. గాయపడిన వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. రతన్ టాటా గారి అనంతరం ఫోకస్ అంతా లాభాలను పెంచుకోవడం మీదకే వెళ్లిపోయింది. రీసెంట్ గా ఒక ఎయిర్ ఇండియా క్రాష్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అది కూడా టాటా కంపెనీకి చెందిన ఎయిర్లైన్స్. అందులో ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. అయితే రతన్ టాటా గారు 2008లోనే తాజ్ హోటల్లో చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇస్తే రీసెంట్ గా అహ్మదాబాద్ లో జరిగిన ప్లేన్ క్రాష్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? సరే, అప్పటితో పోల్చుకుంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం 2008లో ఇచ్చిన ₹1 కోటి ఇప్పుడు 2.85 కోట్లతో సమానం. కాబట్టి అంతే ఇవ్వాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కేవలం ₹1 కోటి మాత్రమే. అది కూడా గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ వల్ల, వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఇచ్చారు. దాంతో పాటు ఒక కండిషన్ పేపర్ మీద సైన్ చేయించుకున్నారు, మీరు మా కంపెనీ మీద ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా కేసు వేయడానికి వీల్లేదు అని. సో ఇది టాటా డిఎన్ఏ కాదు. ఈ మార్పులన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది అర్థం కావాలి అంటే అసలు టాటా గ్రూప్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ హైరార్కీ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక పెద్ద సామ్రాజ్యం ఎలా నడుస్తుందో తెలియాలంటే వాళ్ళ కోటలో ఉన్న తలుపులన్నీ ఓపెన్ చేసి చూడాలి. టాటా గ్రూప్ ఒక సాధారణ కంపెనీ కాదు. ఇది 4 లేయర్స్ హైరార్కీ మీద రన్ అవుతుంది. ఫస్ట్ లేయర్ ది ఆపరేటింగ్ కంపెనీస్. మార్కెట్ లో మనం చూసే టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్ ఇవన్నీ ఫస్ట్ లేయర్ లోకి వస్తాయి. ఇవి పబ్లిక్ గా లిస్ట్ అయిన కంపెనీలు. టోటల్ గా ఒక 30 దాకా ఉంటాయి. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మార్కెట్ లో లిస్ట్ అవ్వని ఇంకొక 370 కంపెనీలు టాటా కింద ఉన్నాయి. టాటా 1mg, టాటా న్యూ, ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్ లాంటి 400కి పైగా కంపెనీలు ఈ ఫస్ట్ లేయర్ లో ఉంటాయి. సెకండ్ లేయర్ టాటా సన్స్. ఈ 400 కంపెనీలను కంట్రోల్ చేసేది టాటా సన్స్. చాలా మంది దీన్ని టీ గ్రూప్ అంటారు, కానీ దీని అసలు పేరు టాటా సన్స్. 1991 నుండి 2012 దాకా దీనికి చైర్మన్ గా రతన్ టాటా గారు ఉన్నారు. అయితే ఈ టాటా సన్స్ డైరెక్ట్ గా వెళ్లి టీసీఎస్ ని లేదా టాటా మోటార్స్ ని నడపదు. వాళ్ళ పని ఏంటంటే ఈ 400 కంపెనీలను సూపర్వైజ్ చేయడం. ఒక కంపెనీలో లాస్ ఉంటే ప్రాఫిట్ లో ఉన్న కంపెనీ నుండి ఫండ్స్ తీసి లాస్ లో ఉన్న కంపెనీకి ఇవ్వడం అండ్ కొత్త కంపెనీలు స్టార్ట్ చేయడం, మేనేజ్మెంట్ ని మార్చడం, ఇలాంటి స్ట్రాటజిక్ పనులు టాటా సన్స్ చూస్తుంది. 2015 నుండి ఇప్పటిదాకా టాటా సన్స్ కి నటరాజన్ చంద్రశేఖర్ గారు చైర్మన్ గా ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ లేయర్ ది ట్రూ ఓనర్స్ ఆఫ్ టాటా సన్స్. అండ్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. టాటా సన్స్ అసలు ఎవరిది? చాలా మంది ఇది రతన్ టాటా గారిది అని అనుకుంటారు, కానీ రతన్ టాటా గారి పేరు మీద కేవలం 0.83% షేర్లు మాత్రమే ఉన్నాయి. అవును, 1% కంటే తక్కువే. ఆయన తన సంపద అంతా ట్రస్ట్ కి రాసిచ్చారు. టాటా సన్స్ లో 65.9% షేర్స్ టాటా ట్రస్ట్ దగ్గర ఉన్నాయి. అంటే ఈ 400 కంపెనీలు సంపాదించిన ప్రాఫిట్ లో 65.9% డైరెక్ట్ గా టాటా ట్రస్ట్ కి వెళ్తుంది. ఈ ఫండ్స్ తోనే వాళ్ళు చారిటీ, ఎడ్యుకేషన్, ఆకలి నిర్మూలన లాంటివి చేస్తూ ఉంటారు. సెకండ్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ ఎవరంటే షాపూర్జీ పాలోన్జీ గ్రూప్, అంటే ఎస్పీజీ. వాళ్ళ దగ్గర 18.4% షేర్స్ ఉన్నాయి. వీళ్ళ గురించి, వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి మనం ముందు మాట్లాడుకుందాం. అండ్ మిగిలిన షేర్స్ కొన్ని టాటా ఇంటర్నల్ కంపెనీల దగ్గర, ఇంకా రతన్ టాటా లాంటి ఇతర వ్యక్తుల దగ్గర ఉన్నాయి. సో రూల్ ప్రకారం ఎవరి దగ్గర 51% కంటే ఎక్కువ షేర్స్ ఉంటాయో వాళ్ళ మాటే శాసనం. ఇక్కడ టాటా ట్రస్ట్ దగ్గర 65.9% ఉంది కాబట్టి టాటా ట్రస్ట్ చెప్పిందే టాటా సన్స్ వింటుంది. టాటా సన్స్ చెప్పిందే ఆ 400 కంపెనీలు వింటాయి. ఇప్పుడు 4వ లేయర్ దగ్గరికి వస్తే టాటా ట్రస్ట్ ని కంట్రోల్ చేసేది ఎవరు? రతన్ టాటా గారు బ్రతుకున్నప్పుడు ఆయనే చైర్మన్. ఆయనతో పాటు ఇంకొక 7 మంది ట్రస్టీలు ఉండేవారు.
ఉండేవారు. రతన్ టాటా గారి మరణం తర్వాత ఆయన సోదరుడు నోయల్ టాటా గారు కీ పొజిషన్ లోకి వచ్చారు. ఈ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన దగ్గర నుండి చారిటీ కంటే ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల టాటా ట్రస్ట్ లోపల ఇంటర్నల్ గా పెద్ద వార్ స్టార్ట్ అయింది. టాటా ట్రస్ట్ లో ఒక రూల్ ఉంది. టోటల్ 7 మెంబర్స్ లో ఎవరికైనా 75 ఇయర్స్ ఏజ్ వస్తే వాళ్ళ పొజిషన్ మీద ఓటింగ్ జరుగుతుంది. ఆ 75 ఏళ్ళు వచ్చిన వ్యక్తిని పక్కన పెట్టి మిగిలిన 6 మంది ఓటు వేసి అతన్ని ట్రస్ట్ లో ఉంచాలా లేక తీసేయాలా అని డిసైడ్ చేస్తారు. రతన్ టాటా గారు ఉన్నప్పుడు విజయ్ సింగ్ అనే ఒక ట్రస్టీకి 75 ఏళ్ళు వచ్చాయి. కానీ రతన్ టాటా గారి సపోర్ట్ వల్ల అతన్ని మళ్ళీ రిటైన్ చేసుకున్నారు. కానీ రతన్ టాటా గారి చనిపోయిన వెంటనే ఈక్వేషన్స్ మారిపోయాయి. మళ్ళీ ఓటింగ్ జరిగింది. ఈసారి 4 మంది ట్రస్టీలు విజయ్ సింగ్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ఆయన్ని బయటికి పంపించారు. ఇప్పుడు టాటా ట్రస్ట్ లోపల ఉన్న వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయారు. గ్రూప్ ఏ రతన్ టాటా గారి బ్రదర్ మరియు ఇంకొక ట్రస్టీ. వీళ్ళు ఇద్దరే ఉన్నారు, కానీ వీళ్ళ చేతిలో చైర్మన్ పవర్ ఉంది. అండ్ ఇంకొక గ్రూప్ లో 4 ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర మెజారిటీ ఉంది. సో ప్రతి ఒక్కరు తమ మనుషుల్ని టాటా ట్రస్ట్ లోపల టాటా కంపెనీల బోర్డు లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల టాటా కంపెనీల నుండి వచ్చే ప్రాఫిట్స్ ని చారిటీకి ఎలా వాడాలి అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. రీఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ ఆగిపోతున్నాయి. దీంతో మన ఇండియన్ గవర్నమెంట్ భయపడుతుంది. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మరీ టాటా మేనేజ్మెంట్ తో మాట్లాడారు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక ప్రైవేట్ కంపెనీ లోపల గొడవలైతే గవర్నమెంట్ కి ఎందుకంత భయం అని. ఎందుకంటే టాటా సన్స్ టోటల్ వాల్యుయేషన్ 45 లక్షల కోట్లు. ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే మన పక్కన దేశం పాకిస్తాన్ యొక్క టోటల్ స్టాక్ మార్కెట్ వాల్యూ కంటే ఇది చాలా ఎక్కువ. టాటా ఎంపైర్ కింద 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. టాటా ట్రస్ట్ లోపల చిన్న భూకంపం వచ్చినా సరే అది దేశ ఎకానమీ మీద సునామీలా పడుతుంది. 2024లో టాటా సన్స్ 43,000 కోట్ల ప్రాఫిట్ జనరేట్ చేసింది. అందులో మేజర్ పర్సెంటేజ్ ట్రస్ట్ కి వెళ్తుంది. ఈ పైసల్ని సరిగ్గా రీఇన్వెస్ట్ చేయకపోతే, గొడవలతో ఫండ్స్ బ్లాక్ అయితే రతన్ టాటా గారి లెగసీకి డ్యామేజ్ అవుతుంది. దేశంలో జాబ్ మార్కెట్ మరియు స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతాయి. అందుకే గవర్నమెంట్ డైరెక్ట్ గా కలగజేసుకొని అసలు ఏం జరుగుతుంది, మీ గొడవలు ఏంటో త్వరగా సెటిల్ చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చింది. ఒక పక్కన ట్రస్ట్ లో గొడవలైతే ఇంకో పక్కన టాటా సన్స్ కి సెకండ్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ అయిన షాపూర్జీ పాలన్జీ గ్రూప్ వాళ్ళు టాటా మీద పిచ్చ కోపంతో ఉన్నారు. ఎస్పీజీ దగ్గర టాటా సన్స్ వి 18.4% షేర్స్ ఉన్నాయి. దీని గురించి ముందే చెప్పుకున్నాం కదా. సో వాటి విలువ 5,40,000 కోట్లు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ షేర్స్ అన్ని కేవలం పేపర్ మీద మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే టాటా సన్స్ ఫామ్ అయినప్పుడు ఒక రూల్ పెట్టారు. టాటా సన్స్ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ, ఇది ప్రాఫిట్ కోసం కాదు. సో షేర్స్ ని ఎవరు బయట వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు అని రూల్ ఉంది. అయితే ఇప్పుడు ఎస్పీజీ వాళ్ళు 60,000 కోట్ల అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర 5.4 లక్షల కోట్ల ఆస్తులున్నా సరే వాటిని అమ్ముకొని అప్పు తీర్చుకోలేని పరిస్థితి. పోనీ ఆ షేర్స్ ని బ్యాంక్ లో పెట్టి లోన్ తెచ్చుకుందాం అన్నా కూడా రతన్ టాటా గారు ముందే రిజెక్ట్ చేశారు. ఎందుకంటే రేపు పొద్దున ఎస్పీజీ వాళ్ళు లోన్ కట్టకపోతే బ్యాంక్స్ వచ్చి టాటా షేర్స్ ని తీసుకుంటాయి. అప్పుడు టాటా ట్రస్ట్ కంట్రోల్లోకి బయటి వాళ్ళు వస్తారు. అది రతన్ టాటా గారికి ఇష్టం లేదు. అందుకే ఎస్పీజీకి ఏం చేయాలో పాలుపోక టాటా మేనేజ్మెంట్ మీద యుద్ధానికి దిగింది. ఇదంతా ఒకెత్తైతే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా సన్స్ కి గట్టి షాక్ ఇచ్చింది. టాటా సన్స్ లాంటి పెద్ద హోల్డింగ్ కంపెనీలని ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి గా చూస్తుంది. అంటే ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఎగ్జాంపుల్ కి బజాజ్ వాళ్ళు మనందరికి లోన్స్ ఇస్తారు, కానీ వాళ్ళది బ్యాంక్ కాదు, ఫైనాన్స్ కంపెనీ అంతే. సో ఆర్బీఐ రూల్ ప్రకారం ఇంత పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్న ఎన్బిఎఫ్సి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లోకి రావాలి. స్టాక్ మార్కెట్ లోకి వస్తే పబ్లిక్ ఇన్వెస్టర్స్ వస్తారు. కొంతమంది భారీగా షేర్లు కొని టాటా సన్స్ లో వాటా పెంచుకుంటారు. కాబట్టి టాటా సన్స్ మీద లాభాలు రావాలి అన్న ప్రెజర్ పెరుగుతుంది. కానీ రతన్ టాటా గారికి ఇది ఇష్టం లేదు. ఎందుకంటే ఇది లాభాల కోసం నడిచేది కాదు, ఇది సేవ కోసమే నడిచే కంపెనీ కాబట్టి. అందుకే స్టాక్ మార్కెట్ లోకి రావాలి అని ఆర్బీఐ టాటాకి 3 years టైం ఇచ్చింది. అప్పట్లో రతన్ టాటా గారు ఆర్బీఐ తో మాట్లాడి మేము ఒక ట్రస్ట్ లాగా రన్ అవుతున్నాం, మాకు ఐపీఓ వద్దు అని చెప్పారు. కానీ ఆర్బీఐ మాత్రం మీ మీద 20,000 కోట్ల మార్కెట్ లో లోన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పింది. దానికి రతన్ టాటా గారు వెంటనే ఆ 20,000 కోట్ల లోన్ ని తీర్చేసి ఇప్పుడు మా మీద ఏ అప్పు లేదు, మమ్మల్ని ఆ లిస్ట్ నుండి తీసేయండి అని అప్లికేషన్ పెట్టారు. దాని మీద ఆర్బీఐ ఇంకా డిసిజన్ తీసుకోలేదు. కానీ టాటా సన్స్ కి ఇచ్చిన డెడ్ లైన్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తోనే అయిపోయింది. ఈ ప్రెషర్ అంతా ఇప్పుడు టాటా మేనేజ్మెంట్ మీదనే పడుతుంది. పైన బోర్డ్ రూమ్ లో ఇంత రచ్చ జరుగుతుంటే కింద ఆపరేటింగ్ కంపెనీలలో సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంది.
కొత్త మేనేజ్మెంట్ మొత్తం లాభాల మీద ఫోకస్ చేయడంతో ఎంప్లాయీస్ సెక్యూరిటీ మరియు కస్టమర్ ట్రస్ట్ కంప్లీట్ గా నాశనం అయిపోతున్నాయి. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మ్యాన్ పవర్ తగ్గించాలి, ప్రాఫిట్ పెంచాలి. ఇది ఇప్పుడు టీసీఎస్ మంత్రం. ఒకప్పుడు టాటాలో జాబ్ వస్తే లైఫ్ సెటిల్, వాళ్ళు ఎప్పటికీ పనిలో నుంచి తీయరు అనే ఒక నమ్మకం ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ లో 1975 మందిని, ఆ తర్వాత 11,151 మంది ఎంప్లాయీస్ ని టీసీఎస్ పీకేసింది. అంటే కేవలం 6 నెలల్లో 13,000 మందికి పైగా జాబ్స్ పోయాయి. అది కూడా ఎలా? హెచ్ఆర్లు పిలిచి మీరు సొంతంగా రిజైన్ చేసేయండి, లేకపోతే మేం ఫైర్ చేస్తాం, మేం ఫైర్ చేస్తే మీ రెజ్యూమ్ మీద రెడ్ మార్క్ పడుతుంది, మీకు కెరీర్ ఉండదు అని బెదిరించి వాళ్ళ చేత రిజైన్ చేయించారు. ఇది టాటా వాల్యూస్ కి కంప్లీట్ గా వ్యతిరేకం. టాటా మోటార్స్ రీసెంట్ గా చాలా మంచి సేఫ్ కార్లను ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ జనాలు టాటా కార్లు కొనాలంటే భయపడుతున్నారు. ఎందుకు? ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ వల్ల. యూట్యూబ్ లోకి వెళ్లి టాటా మోటార్స్ సర్వీస్ స్కామ్ అని సెర్చ్ చేయండి, వందల వీడియోలు వస్తాయి. సర్వీస్ సెంటర్ కి వెళ్తే లేనిపోని పార్ట్స్ మార్చామని 40,000 నుండి 50,000 బిల్ వేస్తున్నారు. ప్రూఫ్ అడిగితే సీసీటీవీ ఫుటేజెస్ ఉండవు, పాత పార్ట్స్ చూపించరు. సేల్స్ పెరుగుతున్నాయి కానీ సర్వీస్ విషయంలో కస్టమర్ ట్రస్ట్ కంప్లీట్ గా పోతుంది. ఎయిర్ ఇండియాని టాటా టేక్ ఓవర్ చేసినప్పుడు అందరు సంబరపడిపోయారు. కానీ ఎయిర్ ఇండియా లాసెస్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2021లో 20,000 కోట్ల లాస్, నెక్స్ట్ ఇయర్ 9,626 కోట్ల లాస్. ఆ తర్వాత విస్తారాన్ని అక్వైర్ చేసుకుంది. అప్పుడు లాస్ 15,532 కోట్లకు పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇది 10,860 కోట్ల దగ్గర ఉంది. ఎయిర్లైన్ బిజినెస్ లో మెయిన్ గా ఎఫిషియన్సీ ముఖ్యం. ప్లేన్ గ్రౌండ్ మీద ఉంటే లాస్, గాల్లో ఎగురుతుంటే ప్రాఫిట్. ఎగ్జాంపుల్ కి ఇండిగో ఎయిర్లైన్స్ ని చూద్దాం. ఇండిగో దగ్గర 450 ప్లేన్స్ ఉన్నాయి. రోజుకు 2,200 ట్రిప్స్ వేస్తాయి. అంటే ఒక ప్లేన్ రోజుకు 5 ట్రిప్స్ వేస్తుంది. నెలకు 150 ట్రిప్స్. అదే ఎయిర్ ఇండియా దగ్గర 300 ప్లేన్స్ ఉన్నాయి, కానీ రోజుకు కేవలం 4 ట్రిప్స్ మాత్రమే వేస్తున్నారు. నెలకు 120 ట్రిప్స్. ఈ ఒక్క ట్రిప్ డిఫరెన్స్ వల్లే ఎయిర్ ఇండియా ఇన్ని కోట్ల నష్టాల్లో ఉంది. టాటా ట్రస్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ లాసెస్ ని ఇమ్మీడియట్ గా తగ్గించాలని ప్రెజర్ పెడుతున్నారు. ఇది మాత్రమే కాదు, క్రోమా ప్రతి సంవత్సరం 1000 కోట్ల లాస్ లో ఉంటుంది. బిగ్ బాస్కెట్ 800 కోట్ల నుండి 1000 కోట్ల లాస్. టాటా న్యూ యాప్ ని పుష్ చేయడానికి మార్కెట్ లో 100 కోట్లు పోశారు, కానీ అనుకున్నంత రీచ్ రాలేదు. ఈ లాసెస్ అన్నిటిని కవర్ చేసేది మన టీసీఎస్ అండ్ టాటా మోటార్స్ నుండి వచ్చే ప్రాఫిట్సే. కానీ ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ ఈ లాస్ మేకింగ్ బ్రాంచెస్ ని ప్రాఫిట్ లోకి తీసుకురండి, లేకపోతే బంద్ చేయండి అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. చూస్తుంటే ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. రతన్ టాటా గారి శకం ముగిసింది. ఆయన టైంలో ఉండే ఓపిక, చారిటీ, ఎంప్లాయ్ ఫస్ట్ అనే ఫిలాసఫీ ఇప్పుడు టాటాలో కనిపించట్లేదు. మోడర్న్ కాంపిటేటివ్ వరల్డ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ టైంలో టాటా సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రాఫిట్ మైండెడ్ గా ఉండాల్సిందే అని కొత్త మేనేజ్మెంట్ నమ్ముతుంది. కానీ ఒక ఎంపైర్ ని నిలబెట్టేది కేవలం ప్రాఫిట్స్ మాత్రమే కాదు, నమ్మకం. టాటా ట్రస్ట్ లో జరుగుతున్న పవర్ పాలిటిక్స్, ఎంప్లాయీస్ ని భయపెట్టి పీకేయడం, కస్టమర్స్ కి సర్వీస్ లో స్కామ్ చేయడం, ఇవి ఇలాగే కంటిన్యూ అయితే టాటా అనే పేరుకున్న బ్రాండ్ వాల్యూ పడిపోవడానికి ఎంతో టైం పట్టదు. 45 లక్షల కోట్ల ఎంపైర్ ని కొలాప్స్ చేయడం ఎవరి వల్ల కాదు, కానీ ఆ ఎంపైర్ లోని పిల్లర్స్ మాత్రం పక్కాగా వీక్ అవుతున్నాయి. ఇది మన జియో పాలిటిక్స్ మరియు బిజినెస్ హిస్టరీలో ఒక మేజర్ షిఫ్టింగ్ పాయింట్. ఈ ట్రాన్సిషన్ ని టాటా ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మన దేశ భవిష్యత్తును కూడా డిసైడ్ చేస్తుంది. సో మీకేమనిపిస్తుంది? టాటా కొత్త మేనేజ్మెంట్ చేస్తుంది రైటా రాంగా? రతన్ టాటా గారి లాంటి విజనరీ లేకపోవడం వల్లనే ఈ క్రైసిస్ వచ్చిందా? మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ ఎంపైర్స్ యొక్క డార్క్ రియాలిటీస్, జియో పాలిటిక్స్ మరియు హిస్టరీ అనాలిసిస్ వీడియోలు కావాలంటే మన ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. అండ్ మరొక డీప్ డైవ్ డాక్యుమెంటరీతో కలుద్దాం. జై హింద్.